మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు, సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే, ఇక్కడ రవి తన ఓన్ హౌస్లో ఉన్నాడు, సింహరాశిలో. శుక్రుడు నీచబడి కేతువుతో కలిసి ఉన్నాడు. అదేవిధంగా కర్కాటకంలో బుధుడు మరియు బుధుడి యొక్క రాసుల్లో అంటే మిథునంలో కుజుడు, వృషభంలో గురువు, మీనంలో రాహువు, శని వక్రించి కుంభంలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, ఎప్పుడు నేను లగ్నాన్నే ప్రాధాన్యంగా తీసుకుంటాను, లగ్నం తెలియని వారు రాశించి తీసుకోండి, ఏ విధంగా ఉండబోతుంది, ఏ గ్రహాలు బలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు పాజిటివ్ ఫలితాలు ఇస్తున్నాయి, ఏ గ్రహాల విషయాలు జాగ్రత్త వహించాలి, ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ ఆ లలిత అమ్మవారిగా భావిస్తూ, అంటే కొంతమందికి ఏమవుతుందంటే కేవలం ఇది ఒకటే కాకుండా వాళ్ళ పర్సనల్ చార్ట్లో కూడా ఏం చూసుకోవాలనేది ఉంటుంది. ఆ విషయం కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో ఆఖరి వరకు చూడండి. ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మీనలగ్నము, మీన రాశి, మీనం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ వారం పర్టికులర్గా మీకు కలిగేటువంటి ఫలితాల్లో మీ యొక్క రాశ్యాధిపతి ఎవరైతే గురువు ఉన్నాడో 3వ స్థానంలో ఉన్నందుకు కాస్త షార్ట్ జర్నీస్ అధికంగా ఉంటాయి. ఫైనాన్షియల్గా కొంతవరకు తల్లిగారితోనే లేనంత బంధువర్గంతో ఏదో తెలియించిన ఘర్షణ వాతావరణం, ముఖ్యంగా ఏదైనా ల్యాండ్ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాలు. 1వ తేదీ మీరు చేసేటువంటి ప్రయత్నం కావచ్చు, 1వ తేదీ మీరు తీసుకునేటువంటి ప్లానింగ్స్ కావచ్చు, మీరు చేసే ప్లాన్ కావచ్చు, 1వ తేదీ చాలా చక్కగా కలిసి వస్తుంది మీకు. 2-3 తేదీలు మాత్రం కాస్త మీరు అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. 4, 5, 6 తేదీలు మీరు వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక 7వ తేదీ కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ మాత్రం కాస్త మీరు ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా స్పష్టంగా జాగ్రత్తగా ఉండాలని చూపిస్తుంది. అయితే మీకు ల్యాండ్స్ మూలంగా, రియల్ ఎస్టేట్ మూలంగా, లేనట్లయితే ఏదైనా కన్స్ట్రక్షన్స్ రిలేటెడ్ మూలంగా కొంతవరకు మనీ లాభం అనేటువంటి చూపిస్తుంది. కాకపోతే కాస్త ఇంట్లో తక్కువగా బయట ఎక్కువగా ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ పర్టికులర్గా గమనించుకున్నట్లయితే ఈ 6వ అధిపతి 6లో ఉండడం అనేటువంటిది ఒక రకంగా మంచిది. విపరీత రాజయోగాలు, వన్ ఆఫ్ ది విపరీత రాజయోగ ఆయన గోచారం అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏమవుతుందంటే ఇది కొంచెం గవర్నమెంట్ జాబ్స్ ఇప్పించేలా చేస్తున్నప్పటికీ కూడా ఏదో తెలియని చిన్న స్ట్రెస్ మాత్రం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అనుకోకుండా తోబుట్టువులతో చిన్న ఈగో క్లాషెస్ రావడం, క్లియర్ అవ్వడం కూడా చూపిస్తుంది. అయితే పర్టికులర్గా ఈ మీనలగ్నం వారు కొంత అనారోగ్యం ఉన్నా, లేనట్లయితే కొంత సింగిల్గా ఒంటరిగా ఉండేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ మీ అష్టమాధిపతి సప్తమంలో సంచరిస్తున్నాడు, మారక స్థానంలో. కాబట్టి ఏదైనా అనారోగ్యము, లేనట్లయితే ఏదైనా కొంతమందికి చూడండి సడన్గా కొన్ని అవుతూ ఉంటాయి. అటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి, మీనలగ్నం వారు పర్టికులర్గా. అయితే మరి దీనికి ఏమిటంటే పరిహారము అంటే చాలా సింపుల్గా మెడిటేషన్ చేయండి, లక్ష్మీ గణపతిని ఆరాధన చేసుకుంటూ, మరియు శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఏదైనా అమ్మవారి ఆలయాలకు వెళ్ళండి. మరియు ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం ఉన్న ప్రాంతం కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళడము, సడన్గా ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు సూచిస్తున్నాయి. గతంలో చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు కొంతవరకు చెప్పాలంటే కొంత లాభసాటిగా మారనున్నాయి అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే విష్ణు సహస్రనామాలు మరియు లలితాంబిక అమ్మవారి యొక్క ఆరాధన, రాజరాజేశ్వరి అమ్మవారికి స్తోత్ర పఠనం చేయండి అనే విధానం బాగుంటుంది. చాలామందికి ఏంటంటే ఒక చిన్న అపోహ ఉంది. ఏమిటంటే మరి ఈ గోచారంలో ఈ గ్రహాలు ఎలా ఉన్నాయి కదా, మరి నాకు ప్రమాదం వస్తుందా, ఏమవుతుంది అని. గోచార గ్రహాలు అసలు మన మీద ఎంత పర్సంటేజ్ పనిచేస్తాయి, మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహం ఎంతవరకు పనిచేస్తుంది అంటే, గోచారం అనేటువంటిది కాలం అన్నమాట. బయట ఉండేటువంటి ఒక ట్రాఫిక్ అనుకోండి, బయట ఉండేటువంటి అట్మాస్ఫియర్ అనుకోండి, సిచ్యువేషన్స్ అనుకోండి, ఇవన్నీ గోచారం. జన్మజాతకం అనేటువంటిది మన స్ట్రెంగ్త్, మనం పూర్వజన్మల్లో ఎటువంటి కర్మ చేశాము, ఒకరికి చక్కగా విద్య నేర్పామా,
లేనట్లయితే ఒకరికి సహాయం చేసామా, ధన సహాయం చేసామా, మాట సహాయం చేసామా, లేకపోతే ఒకరిని ఇబ్బంది పెట్టామా, ఒకరిని మానసికంగా క్షోభ పెట్టామా, ఇవన్నీ కూడా మనం పూర్వజన్మ చేసుకున్న కర్మను బట్టి మన జన్మజాతకంలో ఉండేటువంటి లగ్నం నుంచి ద్వాదశ రా భావాలు ఏవైతే ఉన్నాయో, నవగ్రహాలు, అందులో ముఖ్యంగా 2 ఛాయాగ్రహాలు ఉన్నాయో అవి భగవంతుడు గొప్పగా తయారు చేసిన ఒక సాఫ్ట్వేర్. అంటే చూడండి, మనం ఒక కారులో వెళ్తున్నాం, ఉదాహరణకి సిగ్నల్ పడింది, అయినా చూసుకోకుండా దాటేసాం. వెంటనే ఏం చేస్తుంది, కెమెరా అక్కడ ఫోటో తీస్తుంది, మనకి ఫైన్ వచ్చేస్తుంది. అలాగే చాలా గొప్ప సాఫ్ట్వేర్ భగవంతుడు క్రియేట్ చేసింది ఏంటంటే ఈ నవగ్రహాలు. నువ్వే తప్పు చేసినా ఇమీడియట్గా స్నాప్షాట్ వెళ్ళిపోతుంది, నువ్వు నెక్స్ట్ జన్మలో అనుభవించాలి. నువ్వే మంచి చేసినా ఇమ్మీడియట్లీ వెళ్తుందండి, అది కూడా ఉంది. అంటే ఎలాగా అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మీ యొక్క రవి బాగోలేడు అంటే దాని అర్థం ఏమిటంటే మీరు పూర్వజన్మల్లో మీ యొక్క అధికారం దుర్వినియోగం చేశారు. రవి చాలా బాగున్నాడంటే అప్పుడు ఏం జరుగుతుందంటే మీకు మంచి తండ్రి ద్వారా సహకారం, గవర్నమెంట్ ద్వారా సహకారం, రాజకీయంగా ఇప్పుడు ఇవాళ రేపు ఉండేటువంటి రాజకీయాలు రవి ఒకటే కాదు, రాహు శని యొక్క ప్రభావం కూడా ఉంటుంది. బట్ ఆరోగ్యం బాగుంది అంటే రవి. అంటే పాస్ట్ లైఫ్లో ఎవరికో మీరు ఈ ఆరోగ్య సంబంధించిన విషయాలు కానివ్వండి, లేకపోతే అధికార సంబంధించిన విషయాలు కానివ్వండి, తెలుసో తెలియకో అజ్ఞానంలోనో స్వార్థం కోసమో ఏదో తప్పిదం జరిగింది అక్కడ. సో దాన్ని మీరు సెట్ చేసుకునే దానిలో ఉండాలి. అంటే మనం ఇప్పుడు ఈ లైఫ్లో నేనేం చేయగలను అనే దాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే మానసికంగా ఎక్కువ కృంగిపోతున్నాము, మూన్ యొక్క స్థితి బాగాలేదు, లేదా 4వ స్థానాధిపతి స్థితికి సంబంధించింది ఎక్కడో ఏదో మిస్టేక్ చేశారు పాస్ట్ లైఫ్లో అని మీరు రియలైజ్ అవ్వగలగాలి. అదేవిధంగా మార్స్ అంటే కుజుడు అన్నదమ్ములతోని, భూములతోని, దేనికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఆ యొక్క కుజ సంబంధించినటువంటిది ఏదైతే ఉందో అది పర్టికులర్గా మీరు ఎక్కడో డిఫెక్ట్ చేశారు. అంటే ఎవరిదో భూమి లాక్కోవడము, కబ్జా చేయడము, లేదా అన్నదమ్ములకి సమానంగా రావాల్సినటువంటి దాన్ని మీరేదో స్వార్థం కోసం లాగేసుకోవడము, ఇట్లాంటివి ఏవో జరిగినప్పుడు అన్నదమ్ముల మూలంగా గొడవలు రావడము, భూమి మూలంగా వివాదాలు రావడము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమంది స్వార్థం కోసం మీరు న్యాయంగా ఉన్నా వాళ్ళు ఏదైనా కబ్జా చేశారంటే అది వాళ్ళకి మళ్ళీ అది ఉంటుంది, దాని ప్రభావం ఉండదని కాదు. ఇలా ఒక్కొక్క గ్రహము మీరు చేసినటువంటి పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఆధారంగా భగవంతుడు పర్ఫెక్ట్గా అక్కడ పెడతాడు. అంటే ఆ సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి వదిలేశాడు, అది దాని పని చేస్తూ ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసి ఎలా అయితే మనం సిగ్నల్ దగ్గర ఈ గ్రీన్ లైట్ పడినప్పుడు ఒక రకంగానే రెడ్ లైట్ పడినప్పుడు ఏదైనా వెహికల్స్ వెళ్తుంటే ఫోటో తీసి ఎలా ఇస్తుందో ఇది కూడా అంతే. కాబట్టి మనం ఏం చేయాలంటే ఏమీ భయపడకుండా అసలు మనం ఎందుకు ఈ జన్మ ఎందుకు తీసుకున్నాం, వాట్ ఈస్ ద రీజన్, పర్పస్ ఏమిటి, ఈ జన్మ రావడానికి గల పర్పస్ ఏమిటి అనేటువంటిది మీ లగ్నము మీ ఆరోభావం చెప్తుంది. మీరు ఎందుకు ఎంతో కష్టపడ్డా సంపాదించలేకపోతున్నారంటే మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, అసలు ఏ మార్గంలో ఉంది. జ్యోతిషాస్త్రంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మీరు ఏ మార్గంలో వెళ్తే సంపాదిస్తారనేటువంటి ఒక గొప్ప విషయాన్ని అక్కడ చెప్తూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే దీంతోపాటు ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే చూడండి, ఎంతో సంపాదిస్తున్నా అండి, రూపాయి నిలవట్లేదు అంటూ ఉంటారు. కారణం ఏమిటంటే ఎక్కడో మీరు ఇంట్లో వేస్టేజ్ జోన్లో బీరువా పెట్టడమో, లేకపోతే చెయ్యకూడనటువంటి కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేయడమో జరుగుతూ ఉంటుంది. ఎలా ఉంటుందంటే అది ఒక కుండలో మనం వాటర్ పోస్తున్నాము, కానీ ఆ కుండ చిన్న చిల్లు ఉందనుకోండి, ఆ చిల్లు ద్వారా ఎలా అయితే నీరు పోతూ ఉంటుందో ఆ రకంగా మీ యొక్క ధనం వేస్ట్ అవుతుంది. అదేంటో కూడా తెలుసుకోగలగాలి. అలా 1 కాదు 2 కాదు, వివాహ సమయాలు తెలుసుకోవచ్చు జ్యోతిషాస్త్రం ద్వారా. ఏ బిజినెస్ చేస్తే బాగుంటుందో తెలుసుకోవచ్చు, ఎక్కడ నేను రాంగ్ స్టెప్ వేస్తున్నానో తెలుసుకోవచ్చు, ఏ దేవతా ఆరాధన చేస్తే బాగుంటుందో తెలుసుకోవచ్చు, మీరు ఏ రత్నధారం చేస్తే బాగుంటుందో తెలుసుకోవచ్చు, ఏ దేవతా ఆరాధన చేస్తే బాగుంటుందో తెలుసుకోవచ్చు. ఎవరికి సేవలు రకరకాలు ఉంటాయి. మీకు మీ యొక్క పూర్వజన్మ కర్మ తొలగిపోవడానికి ఈ జన్మలో ఎవరిని సేవించాలి, అందరినీ సేవించాలి, కానీ ప్రత్యేకంగా ఎవరిని ఎక్కువ మీరు సేవించాలి. ఎందుకంటే మీ పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఏ రూపంలో మీకు కనెక్ట్ అవుతుంది, దాన్ని మీరు ఎట్లా చేసుకోవాలనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. మరి గోచారం అంటే కాలము, అంటే ఈ కాలానికి సంబంధించినటువంటిది సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి. సో ఇలా ఉంది కాబట్టి ఇప్పుడు మీకు ధనస్థానం మీద ఫలానా గ్రహం కనెక్ట్ అయి ఉంది కాబట్టి మీరు దీనికి ఏమి చేయాలి, ఇప్పుడు ఎలాగ నిర్ణయం తీసుకోవాలి, ఎట్లా జాగ్రత్తగా ఉండాలనేటువంటి మనం చూడండి. ఇప్పుడు బయట వర్షం పడుతుంది, అప్పుడు ఏం చేస్తాం, అమ్మో వర్షం పడుతుందని గొడుగు పెట్టుకుని వెళ్తాం. అంటే కాలంలో అట్మాస్ఫియర్ లేదా చలి ఉంది, కోట్ వేసుకుని వెళ్తాం. బాగా ఎండ ఉంది,
అమ్మో కొంచెం కారులో వెళ్దామండి, అమ్మో మనం బైక్ మీద వెళ్ళలేమంటాం, అంటే వడదెబ్బ తగులుతుంది. అంటే ఏమిటి, కాలంలో ఉండేటువంటి మార్పులను బట్టి మనం ఎలా జాగ్రత్తలు తీసుకుంటున్నామో, గోచార ఫలితాలు మనం వార ఫలితాలు చెప్పుకుంటున్నా, మాస ఫలాలు చెప్తున్నా, ఏం చెప్తున్నా దీనికి సంబంధించిందని మీరు అర్థం చేసుకోవాలి. ఈ రకంగా మీ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాల స్థితిగతుల్ని, గోచారంలో ఉండేటువంటి స్థితిగతుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మీరు పరిపూర్ణమైన విజయాన్ని ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.